నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చే వన్ ప్లస్ నాట్ CE5 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని వీళ్ళు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు వన్ ప్లస్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాం. క్రియేట్ వన్ ప్లస్ వాళ్ళకి ఇక్కడ వన్ ప్లస్ నాట్ CE5 స్మార్ట్ ఫోన్ మ్యాక్స్ పర్ఫార్మెన్స్ బిగ్ టైమ్ బ్యాటరీ అయితే మెయింటైన్ చేశారు. అండ్ ఇక్కడ వన్ ప్లస్ వాళ్ళ ఏఐతో పాటు వస్తుంది. అండ్ ఆల్సో చిన్నగా కింద పెట్టిపై లైఫ్ టైమ్ డిస్ప్లే వారంటీ అని పక్కన పవర్డ్ బై ఆక్సిజన్ నాయిస్ అని కూడా పెట్టారు. బాగుంది. మెయిన్ ఏంటంటే మెయిన్ డెన్సిటీ 8350 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 7100 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ కెమెరా వస్తుంది అన్నమాట. వీళ్ళు 4K 60 FPS దాకా మీరు వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఓపెన్ క్యాన్వాస్ ఫీచర్స్తో పాటు వస్తుంది. 5Gతో పాటు వస్తుంది. అండ్ ఆబ్వియస్గా డ్యూయల్ ఏఐతో పాటు కూడా వస్తుంది. 6 years దాకా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. అంటే 6 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు అన్నమాట. బాగుంది. 120Hz AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. 6.77 inches డిస్ప్లే అనమాట. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ తీసుకోవచ్చు. 6 years దాకా సెక్యూరిటీ అప్డేట్ ఇస్తారు. 4 ఆండ్రాయిడ్ వర్జన్స్ అయితే అప్డేట్ వస్తుంది. అంటే ఆండ్రాయిడ్ 19 దాకా కూడా వీళ్ళు అప్డేట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు అన్నమాట ఈ స్మార్ట్ ఫోన్ మీద. UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. కొంచెం జస్ట్ స్పీడ్గానే ఉంటుంది పర్ఫార్మెన్స్. ఇప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ వచ్చేసరికి అయితేనేమో 7100 mAh బ్యాటరీ విత్ 80 watts సూపర్ బూస్ట్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో దీంట్లో ఏంటంటే బైపాస్ ఛార్జింగ్ ఉంది. హీట్ ఎక్కువ రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో డైరెక్ట్ మదర్ బోర్డ్కి వచ్చేటట్టు కూడా మంచి ఫీచర్ అయితే ఇందులో ఇంక్లూడ్ అయితే చేసారు అనమాట. సో ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వన్ ప్లస్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే బేస్ వేరియంట్ అవుతుందో 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ అవుతుందో మీకు ఇక్కడ చూసుకోవచ్చు 25,000 రూపాయలకు వస్తుంది. లైక్ 3 కలర్ ఆప్షన్స్లో కూడా ఉన్నాయి. 3 కలర్స్ అని స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేసిన అంటే ఇక్కడ హైర్ వేరియంట్ 12GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ అవుతుందో ఓన్లీ బ్లాక్ ఇన్ఫినిటీ కలర్ వేరియంట్లో ఉంది. మిగతా ఏ వేరియంట్ సెలెక్ట్ చేసినా అది అన్అవైలబుల్ అని వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ 8GB RAM 2GB స్టోరేజ్ వచ్చేసరికి 27,000 ఉంది. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ తీసుకోండి సరిపోతుంది అనేసి అయితే అంటాను. బేస్ వేరియంట్ మస్ట్ అయిపోతే యావరేజ్ యూజర్ కూడా. సో ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అని అంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో అమెజాన్లోకి వెళ్ళి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కార్డ్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఫీచర్స్ వైజ్ అయితే అంత బాగుంది. ఫీచర్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఈవెన్ యూఐ కూడా జస్ట్ స్మూత్గా ఉంటుంది. ఒకటి రెండు ఉంటాయి లైట్, ఒకటి రెండు అన్వాంటెడ్ యాప్స్ ఉంటాయి. అది అన్ఇన్స్టాల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకటే రెండు పెద్దగా పని కూడా ఉండదు దానికి. నచ్చని ఉంటాయి కదా అవి అన్ఇన్స్టాల్ చేసేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా మంచి కాంపిటీషన్ ఉందా అంటే లేకపోతే వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అని అంటే ఎస్, మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మన ఇండియన్ బ్రాండ్ లావా ఉంది. లావా అగ్ని 3 5G స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ ఉంది. అండ్ వన్ ప్లస్ కంటే తక్కువగా వస్తుంది. 23,000కి వస్తుంది. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్. ఇది 66 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. యూనిక్నెస్ ఏంటంటే కెమెరా పక్కన చిన్న డిస్ప్లే వస్తుంది అనమాట. కెమెరాస్కి సెల్ఫీస్కి బ్యాక్ సైడ్ కెమెరా నుంచి కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా సరే ఫోటో తీసుకున్న వాళ్ళకి ఈజీగా కనిపిస్తుంది అన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్లో ఇది బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. రెడ్మీ నోట్ 14 Pro 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఇక్కడ AMOLED వస్తుంది. మినీ డెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్తో పాటు వస్తుంది. టెక్స్చర్డ్ బ్యాక్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఫీచర్స్ బాగున్నాయి. ఇది కూడా 23,000కి అవైలబుల్ ఉంది అన్నమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి నథింగ్ ఫోన్ 3 ఉంది. ఆబ్వియస్గా నథింగ్ ఫోన్ గురించి మనం సపరేట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గ్లైఫర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అండ్ ట్రాన్స్పరెంట్ బ్యాక్తో పాటు వస్తుంది. అది యూనిక్నెస్ అనుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్కి 25,000 ప్రైస్ కేటగిరీకి వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం మోటరోలా నుంచి మోటరోలా వాళ్ళ ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే అది క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ 1.5K రెజల్యూషన్. యూనిక్నెస్ ఏంటంటే ఇక్కడ సోనీ వాళ్ళది LYT 700 కెమెరాతో పాటు వస్తుంది. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. వివో వాళ్ళ Y400 Pro 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది అన్నమాట. ఇది కూడా సేమ్ అదే 25,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది కాబట్టి రికమెండ్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ లిస్ట్లో స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మన వన్ ప్లస్ నాట్ CE5Gకి చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. ఇన్ కేస్ మీరు ఏ స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటారు మీ ఒపీనియన్స్ కింద కామెంట్. నా ఒపీనియన్లో డీసెంట్గానే ఉంది. ఇది ఏంటంటే దీంట్లో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ వస్తుంది. అదొక యూనిక్నెస్ అనిపించింది నాకైతే. సో ఓవరాల్గా ఫైనల్గా స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చని అంటే మీ దగ్గర బడ్జెట్ ఉందంటే ఇట్లా కార్డ్ ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమని అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. అండ్ ఆల్సో ఆల్టర్నేటివ్స్ చెప్పేసాను. వేరే బ్రాండ్స్లో కూడా మీరు ఏది కొంటారు మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఏమైనా కంపారిజన్ చేయాలంటే కింద కామెంట్ చేయండి. కంపారిజన్ వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.